హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్బీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద 63.6 lakh పెనాల్టీ విధించింది. ఎందుకు అసలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఎటువంటి డీవియేషన్స్ చేస్తే ఆర్బీఐ ఈ 63.6 lakh ని పెనాల్టీగా వేసింది అనేది చూద్దాం. మెయిన్గా వీళ్ళు టూ మెయిన్ రీజన్స్, రెండు డీవియేషన్స్. ఒకటి ఏంటంటే, ఏవైతే వీళ్ళ ఖాతాల్లో కొన్ని 10 yearsగా సేవింగ్ అకౌంట్ అవ్వచ్చు, ఎఫ్డి అవ్వచ్చు, కరెంట్ అకౌంట్ అవ్వచ్చు, 10 yearsగా ఇన్యాక్టివ్ గా ఉన్నాయో అందులో ఉన్న ఫండ్ ని ఆటోమేటిక్ గా 10 years తర్వాత ఆర్బీఐకి అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది, ట్రాన్స్ఫర్ చేయలేదు. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో అంటే కల్టివేషన్ చేసుకునే వాళ్ళు ఇయర్ కి 1.6 lakh వరకు లోన్ తీసుకుంటే, పెద్ద పెద్ద అమౌంట్లు కాదు, జస్ట్ 1.6 lakh వరకు లోన్ తీసుకుంటే కనుక వితౌట్ ఎనీ కొలటరల్ సెక్యూరిటీ వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు? రైతులని ఎంకరేజ్ చేయడం కోసం. అంతేగాని వాళ్ళ దగ్గర కూడా సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునో, లేకపోతే కొలటరల్ సెక్యూరిటీ పెట్టుకునో, లేకపోతే ల్యాండ్ని సెక్యూరిటీగా పెట్టుకునో, వేరే ఏదైనా అసెట్ని, ట్రాక్టర్ని, వేరే వేరే వాటిని సెక్యూరిటీగా పెట్టుకొని అలా పెడితేనే లోన్ ఇస్తామని కండిషన్ ఇవ్వకూడదు. ఎంత అమౌంట్ వరకు? 1.6 lakh వరకు, జస్ట్ 1.6 lakh మాత్రమే. ఆ అమౌంట్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలటరల్ సెక్యూరిటీని తీసుకుంది. సో ఇది రెండో డీవియేషన్. ఈ రెండు డీవియేషన్స్ కి కాను ఆర్బీఐ యూబీఐ మీద, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద 63.6 lakhs ఫైన్ అనేది వేసింది. అయితే అసలు ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది అంటే, పెనాల్టీ 63.6 lakhs ఉంటే ఎంత అమౌంట్ డీవియేషన్ అయి ఉండాలి? అది మనం కరెక్ట్ గా ఒక్కటే క్యాలిక్యులేషన్ అని చెప్పలేము. కానీ యూజువల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఎంత డబ్బును వాళ్ళు అలా నిలిపించారు, అలా హోల్డ్ చేసి ఉంచారు, ఎంత కాలం పాటు అలా హోల్డ్ చేసి ఉంచారు, ఎంతమంది కస్టమర్లు లేదా రైతులు ఈ ఇంపాక్ట్ అయ్యారు ఇటువంటి డీవియేషన్ వల్ల, గతంలో ఇలాంటి తప్పులు ఎన్నిసార్లు జరిగాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ అమౌంట్ ని డిసైడ్ చేస్తుంది. అయితే ఏ బ్రాంచ్ ఏంటి చేసింది అనే డీటెయిల్స్ ఏవి బయటికి రాలేదు. కానీ కస్టమర్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతారా దీనివల్ల అంటే, సింపుల్. ఫస్ట్ డీవియేషన్ ఏం చెప్పుకుందాం మనం, 10 years పాటు ఇన్యాక్టివ్ గా ఉన్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్ యూజువల్ గా అయితే అది కస్టమర్స్దే, కానీ ఎవరు వచ్చి క్లెయిమ్ చేసుకోలేదు. ఆ క్లెయిమ్ చేసుకోనందువలన ఆ ఫండ్ అలా ఉండిపోయింది. కానీ అది ఏ బ్యాంక్ అయినా సరే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, ఏ బ్యాంక్ అయినా సరే 10 years తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఫండ్ కి, డిపాజిటర్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది మళ్ళీ తిరిగి కస్టమర్ తీసుకోకూడదా, తీసుకోలేరే అంటే తీసుకోవచ్చు. కస్టమర్ ఎవరైతే ఉన్నారో 10 years తర్వాత అయినా సరే వెళ్ళి వాళ్ళకి పాన్ నెంబరు, ఎఫ్డి రిసిప్ట్, ఆధారు అవన్నీ ఇచ్చి, సో మాదో లేకపోతే మా రిలేటివ్స్, మా ఫాదర్దో, మా మదరు, మా సిస్టరో ఇలా ఉండిపోయింది అని చెప్తే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ అప్లై చేసి అక్కడ నుంచి ఫండ్ తెచ్చుకుని మీకు రిలీజ్ చేస్తాయి. ఈ ఫండ్ మీరు ట్రేస్ కూడా చేయొచ్చు. అంటే 10 years పాటు మీకు అకౌంట్స్ ఉండి ఇన్యాక్టివ్ లో ఉండి ఒకవేళ ఆ డిపాజిట్ లోకి వెళ్ళిపోయాయా అంటే, udgim.rbi.org.in ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ పాన్ నెంబర్ తో సెర్చ్ చేస్తే ఎంత ఫండ్ ఉంది మీ పేరు మీద అనేది మీకు తెలుస్తుంది. అయితే సింపుల్ గా చెప్పాలి అంటే, చాలా మంది చాలా అమౌంట్ అలా వదిలేశారు. అది మెయిన్ చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రిలేటివ్స్ లో అయి ఉండొచ్చు, ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా ఓపెన్ చేసి ఉండొచ్చు, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్. అది మిగతా ఫ్యామిలీలో వరకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ పర్సన్ ఒకవేళ ఎక్స్పైర్ అయితే తెలియదు కదా. సో ఆ పర్సన్ ఎక్స్పైర్ అయ్యారు, తెలియదు, ఆ ఫండ్ అలా ఉండిపోతే బ్యాంక్స్ చాలా కోట్ల అమౌంట్ ఇలా బ్యాంక్స్ లో తెలియక ఎవరు విత్డ్రా చేసుకోక అలా ఉండిపోయిన అమౌంట్ చాలా ఉన్నాయి. సో ఈ అమౌంట్స్ అందుకే ఏం చెప్తారు అంటే, ఇంట్లో నామినీ అనేది ఏర్పాటు చేసుకోవడం మంచిది. నామినీని ఎప్పుడైనా పెట్టుకోవాలి. ఇదివరకు రోజుల్లో నామినీ కంపల్సరీ కాదు, కానీ ఇప్పుడు నామినీ కంపల్సరీ. సేవింగ్ అకౌంట్ ఒకటే లేదు, కరెంట్ అకౌంట్ కానీ, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కానీ నామినీస్ని కనుక ఫిక్స్ చేసుకుంటే రేపు పొద్దున ఈ పర్సన్ పొరపాటుగా అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఎక్స్పైర్ అవుతారో ఆ నామినీ అకౌంట్ కి షిఫ్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అమౌంట్ స్టిల్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ కి కాంటాక్ట్ అయ్యి మీ ఐడెంటిటీ డీటెయిల్స్ అని ఇస్తే కనుక వాళ్ళు అప్లై చేసి మీ ఫండ్ మీకు అనేది ఇప్పిస్తారు. మీరు యూడిజిఐఎం పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, నేమ్తో కానీ, పాన్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ, బ్యాంక్ నేమ్తో కానీ. అండ్ నెక్స్ట్ ఈ ఫార్మర్స్ విషయానికి వస్తే, ఫార్మర్స్ ఎవరైతే 1.6 lakh వరకు లోన్ తీసుకుంటారో గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అవసరం లేదు. బ్యాంక్స్ అలా అడిగితే కనుక ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ స్కీమ్ పెట్టిందే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి సపోర్ట్ చేయడం కోసం. ఎటువంటి కొలటరల్ సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి ల్యాండ్ ప్రాపర్టీ సెక్యూరిటీకి పెట్టకుండా కూడా తీసుకోవచ్చు మీరు అగ్రికల్చర్ పర్పస్ కోసం.
అయితే ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా పెనాల్టీ వల్ల ఈ ఫార్మర్స్ నుంచి ఏమన్నా కలెక్ట్ చేస్తుందంటే అలాంటి రూల్ ఏం లేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో, ఏ బ్రాంచ్ రిలేటెడ్ ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ లోంచే పెట్టుకోవాలి పెనాల్టీ తప్ప మళ్ళీ తిరిగి ఈ ఫార్మర్స్ నుండి పెనాల్టీ కనెక్ట్ చేయడం అలాంటివి ఉండదు. కాకపోతే ఇంకొక డౌట్ ఉంది, ఇప్పుడు ఏమైనా రిఫండ్ ఇచ్చేస్తారా? ఐ మీన్ ఈ లోన్స్ సెక్యూరిటీగా తీసుకుని, కొలటరల్ సెక్యూరిటీగా తీసుకుని ఇచ్చిన బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవి ఏమైనా కంపెన్సేట్ చేస్తాయా అంటే ఫార్మర్స్ కి అలాంటిది ఏం లేదు. ఇది జస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ పెనాల్టీయే తప్ప కస్టమర్స్ కి కంపెన్సేట్ చేయాలి అనే రూల్ ఏం కాదు. ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు? స్టిల్ ఫార్మర్స్ కి 1.6 lakh లోపు లోన్ అయినా కూడా కొంతమంది స్టిల్ సెక్యూరిటీగా అడుగుతున్నారు, ల్యాండ్ ఇంకో ఏదైనా ప్రాపర్టీ సెక్యూరిటీగా అడుగుతున్నారు అన్నప్పుడు మీరు ఒక కస్టమర్ అయి ఉండి మీరు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి రైజ్ చేయాల్సిన కంప్లైంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ ఆఫీస్కి కానీ, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ కానీ, ఈ 2 చోట్ల ఎక్కడైనా సరే కంప్లైంట్ చేయొచ్చు. గుర్తుతో పెట్టుకోండి, బ్యాంక్స్ అవి చేయట్లేదు, లేదా గవర్నమెంట్ అది చేయట్లేదు, ఇది చేయట్లేదు మనం అనే ముందు మనం ఫస్ట్ అసలు కంప్లైంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ దాని స్వతంత్రంగా దానికి తెలుసుకునేవి కొన్ని ఎలిమెంట్ మాత్రమే, అన్నీ తనకి తెలియవు. మనం చెప్తేనే తెలుస్తుంది, మనం కంప్లైంట్ ఇస్తేనే తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మనకు కూడా ఏది తప్పు, ఏది కరెక్ట్, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎటువంటివి మన బెనిఫిట్స్ మనం క్లెయిమ్ చేసుకోగలం, అలాంటివన్నీ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో CA Anjali, tax expert.